సొరకాయ తీగూర. ఒక సొరకాయలో ఆపేసాము, టమాటాలు ఒక 2 కోసాము, ఒక ఎర్రగడ్డ పెద్దవి ఎన్నైనా 1 2 3 ఎర్రగడ్డలు అంట, మీడియం సైజు గడ్డలో 3 వేసిందంట. అల్లం తెల్లగడ్డ పేస్టు, వేరుశనగకాయ పప్పులు, కొబ్బరి, జీడిపప్పులు వేసి పేస్ట్ చేసింది. ఎర్రగడ్డలో ఎర్రగా వేగాలి. చూడండి ఎంత బాగా వేగాల, చక్కగా వేస్తుంది. ఈరోజు వంట చేసేది మా పెద్ద పాప. అల్లం తెల్లగడ్డ పేస్టు 1 స్పూను. అల్లం తెల్లగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించాము. ఇప్పుడు టమాటాలు వేసేసి అవి కొంచెం బాగా మగ్గనియాలి. ఇప్పుడు మళ్ళీ నాకే చేస్తున్నాడు. టమాటాలు మగ్గిపోయినాయి. మసాలా ఇప్పుడు వేరుశనగకాయ పప్పులు, కొబ్బరి అది వేసాం కదా, కొంచెం సాల్ట్ వేసేసి మసాలా వేసేసి ఏం చేసేది. సూపర్ టేస్టీ ఉంటుందండి కూర. మసాలా యాగతుంటేనే వాసన గుమ్మాలిచ్చిపోతుంది. కానీ మా పెద్దమ్మాయి భలే రుచిగా చేస్తుంది కూరలు. సొరకాయ వేస్తుందంట ముందు, మసాలా తర్వాత వేస్తుందంట. ఊరికే మగ్గిపోద్ది. ఈ కాయగూరలన్నీ ఏందనంటే చిన్ని ముక్కలు కోసుకోకూడదు, పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. చిన్నగా కోయకూడదు, మరీ మెత్తగా ఉడకనియకూడదు. ఏ కాయ అయినా కూడా కొంచెం కచక్క అన్నట్టుగా ఉంటే దాని రుచే వేరుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా చేయండి, ఎంత బాగుంటుంది. సుదురు పెద్ద ముక్కలు కోసి మగ్గింది కదా, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూను ధనియాల పొడి, 2 స్పూన్లు కారం. కారం సొరకాయకి బాగానే పడాలి. నీరు మిందంటుంది సొరకాయ, కారం బాగా పడకపోతే సవ్వగా ఉంటుంది. అది వేరుశనగకాయ పప్పులు, కొబ్బరి, జీడిపప్పు వేసిన పేస్టు, అంటే అది ముద్దగా వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, 1 చిటికెడంతా నీళ్లు పోసి ఇంకా ఉడకనిచ్చేది. ఎక్కువ నీళ్లు పోసినా సొరకాయలో కూడా నీళ్లు ఊరతాయి. ఊరినప్పుడు ఏమవుద్దంటే సారు అవుతుంది. సారుగా కాకుండా ఈ తీగూర అనేది గుత్తంగానే చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేస్తుంది, కొంచెం నీళ్ళు వేస్తుంది. ఇప్పుడు మూత పెట్టాం కదా, కొంచెం సేపు ఆవిరికి అలా మగ్గనిచ్చాము. అంటే మసాలా అంతా నూనెలో వేగాలి కాబట్టి అలా మగ్గనిచ్చాము. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసేసేది, కొద్దిగా అంతే. 1 టీ గ్లాస్ కంటే కొంచెం పెచ్చు, అంటే టీ గ్లాస్తో 1.5 గ్లాస్ నీళ్ళు పోసినాం. అది మెత్తగా బాగా మగ్గిపోద్ది. చూసారా ఎలా ఉడుకుతుందో, సూపర్గా ఉందన్నట్టు. ఎక్సలెంట్గా ఉంటుంది సొరకాయ కూర ఎలా చేసుకొని తింటే. మేము వంటలు చేసి కూడా 4 రోజులు అయింది. మామూలుగా యూట్యూబ్లో అన్నీ పెడతానే ఉన్నాము. ఈరోజు చేస్తున్నాము. దీని స్మెల్కి అదిరిపోతుంది. కానీ ఏదైనా మరీ మెత్తగా ఉడకూడదు, కొంచెం కచ్చక్కన్నట్టు ఉండాలా. ఇప్పుడు ఇది ఉడికిందా లేదా అని చెప్పడానికి 1 ముక్క అయితే తీసాను, తిని చూస్తాను. ఈ వెంటనే నోట్లో పెట్టుకున్నట్టు నోరంతా గాలిపోద్ది. ఎందుకంటే నీరు మీద ఉన్న కాయ అంతా వేడి ఎక్కువ ఉంటుంది దీంట్లో. చికెను మటన్ దేని పనికొస్తుందా అని ఊటుకున్నట్టుంది కూర. సూపర్ టేస్టీ, తినేస్తున్నా. సొరకాయ కూడా ఉడికిపోయింది. ఇంకా 2 నిమిషాలు ఉంచుదాం. చూసారా ఎంత చక్కగా ఉడుకుతుందో. ఈ సొరకాయలో స్పెషల్ ఏంటంటే ఈరోజు ఈ పైన చెక్క ఉంది కదా సొరకాయకి, అది తీయలేదు. కానీ సొరకాయ ముక్కలు సన్నగా కోసుకుంటారు. సన్నగా కోసుకుంటే సొరకాయ ముక్కలు అది వాళ్ళు నచ్చినట్టు. కానీ నాకు ఎట్లా అంటే
సన్నగా కోసేదానికంటే ఇలా లావు ముక్కలు కోసుకుంటే నాకు చాలా బాగా నచ్చుద్ది. అందుకని ఇలా లావుగా ముక్కలు కోసి చేసాము. సొరకాయ కూర అయితే సూపర్ టేస్టీ. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. ఉప్పు కారం అన్నీ అయితే సరిపోయినాయి. ఇంకా కొంచెం సాల్ట్ పడేట్టుగా ఉంది. లైట్గా సాల్ట్ వేసి చూపిస్తాను. ఇంకంతే, సొరకాయ కూర అయితే అయిపోయింది. అంతా సాల్ట్ తక్కువైంది. 1 స్పూన్ కాదు, 1/2 టీ స్పూన్ కూడా కాదు, ఒక్క చిటికెడు అంత సాల్ట్ తక్కువైంది. ఇది చల్లేస్తే సొరకాయ అయిపోయినట్టు. చాలా మంచిగా బాగుంది కూర, రుచిగా కూడా ఉంది. చూసారా ఎంత గట్టిగా వచ్చిందో. సొరకాయలో ఉన్న నీళ్లు మనం పోసినటువంటి 1/2 టీ స్పూన్ టీ గ్లాసుడు నీళ్లు పోసాను కదా, సరిపోయింది. చక్కగా చూడండి ఎంత బాగుందో. జ్యూసీగా అన్నంలో కలుపుకొని తినడానికి చాలా రుచిగా, చాలా టేస్టీగా. ఇలా వండుకుంటే చాలా మంచిగా ఉందన్నట్లు, చాలానే మంచిగా ఉందన్నట్లు ఇలా చేసుకుంటే చక్కగా అయిపోయింది. అంతే, ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. అట్లా కొంచెం కొత్తిమీర, అంతే చాలు. గ్యాస్ ఆపేస్తున్నాను. ఇంకంతే, మూత పెట్టేస్తే ఇట్లా ఒక సైడ్కి మూత ఎందుకు పెట్టాలంటే చెమటకి నీళ్లు ఊరతాయి కదా, ఆ నీళ్లు దానిలో పడకుండా సైడ్కి దిగిపోతాయి. ఇలా చేసుకోండి. మీకు నచ్చినట్లయితే కూర మీరు ఒకసారి చేసుకొని తిని చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి.